అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరులో ఉన్నది. ఆసక్తుడై దేవదూతారాధన యందు ఎచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకుబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట దేవుని మాట వలనే కలుగుతుంది. ఏవేవో గొప్ప గొప్ప కథలు, గొప్ప గొప్ప మర్మాలు మీకేమీ కాదు, కానీ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవలసినవే. దేవుడు మన ఆత్మలతో మాట్లాడే మాటలు మనం స్వీకరించి స్వంతం చేసుకోవాలి. వాటిని మనం అనుసరించి హృదయంలో దాచుకొని ఆ ప్రకారం వెళ్తే శిరస్సు అయిన క్రీస్తులో నుండి వచ్చిన జీవము చేత సర్వ శరీరములో ఆ జీవము ప్రవహించి అతకబడిన వారిని ఆ యొక్క నరములు కీళ్ళు ఆ శక్తితో అతకబడి దేవుని యొక్క సంపూర్ణత మనం స్వతంత్రించుకుంటాం. ఆయన వలన కలిగేటటువంటి వృద్ధి చేత మనం పోషించబడి అభివృద్ధి పొందుతాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు మనము వినాలి. ధర్మశాస్త్రములో అమావాస్యలు, పండగలు, ఈ ఆచారాలన్నీ ఈ బయట చూపించేటటువంటివే, నియమాలు, నిష్టలు, ఇవన్నీ కూడా. అయితే ఇవి నీడ మాత్రమే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నిజరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్తుంది. నీడను బట్టి ఉప్పొంగేటటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. నిజమైన క్రీస్తుని బట్టి ఆనందించిన వారు చాలా కొద్దిమంది. క్రీస్తుని వదిలేసి నీడను పట్టుకుంటే నిజాన్ని ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేము. అటువంటి భాగాన్ని ఒకటి మీకు చూపించి కొద్ది మాటలు తెలియచేస్తాను. సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. మరియు ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము కలిగిన ప్రతి వానిని, పాలెము వారు అపవిత్రపరచుకుంటున్నట్లు మగవానినేమి ఆడుదాన్నేమి అందరినీ పంపివేయవలెను, వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఏమిటి? దేవుడు మోషేకి ఏం చెప్పాడు? ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వారిని, శవము ముట్టుట వల్ల అపవిత్రుడైన ప్రతి వారిని పాలెములో నుండి వెలివేయాలి అని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. నేను నివసించే పాలెము వారు అపవిత్రపరచుకుంటున్నట్లు అట్టి మగవాడినైనా ఆడదాడినైనా పాలెము వెలుపలికి వెళ్ళగొట్టాలి అని చెప్పి దేవుడు ఎలా చెప్పాడు?
మోషే అలాగే చేశాడు. దేవుడు నివసించే తన ప్రజల మధ్య తన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతాడు. అయితే దేనివల్ల వాళ్ళు అపవిత్రులయ్యారు? చర్మం మీద వచ్చే ఒక వ్యాధి. దాన్ని ఏమన్నారు ఇక్కడ? దాని పేరేంటి? బైబిల్లో ఇంకా వివరంగా ఉన్నాయి. దద్దురు, చిడుగురు, దురద. అర్థమైందా? లేకపోతే ఈ కుష్టము, ఇవన్నీ చర్మము మీద వచ్చేటటువంటి ఒక వ్యాధులు అన్నమాట. అటువంటి వాడిని దేవుడు ఆ పాలెములో ఉంటున్నాడు కాబట్టి, వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పాలెం అవతలకి వెళ్ళగొట్టు. స్రావము అంటే ఏదైనా ఒక మోదయ్యి, ఒక కురుపు అయ్యి ఆ చీము గారుతుంది అనుకో, అట్టి స్రావం. లేకపోతే స్త్రీ కడగా ఉండు దినాల్లో రక్తస్రావం అయితే ఆ నియమించబడిన దినాలు ఆమె కడగా ఉండాలి. లేకపోతే ఇంకా అధికమైతే అపవిత్రురాలు, ఆమెని వెలుపట పెట్టాలి. నేను నివసించేటటువంటి పాలెము పవిత్రంగా ఉండాలి, నేను మీ మధ్య ఉంటానని ప్రభు చెప్పాడు. అవి ఇప్పుడు చేస్తున్నారా లేదా? చెప్పండి, చేస్తున్నారా లేదా? అంటూ ముట్టు, అంటుకోకు అంటే దేవుడు కూడా ఏమి చెప్పాడు? వీటిని బట్టి అతిశయించి మేము పరిశుద్ధులము అంటే దేవుడు అదేనా రాశాడు? అసలు అది చెప్పడానికే ఇక్కడ రాశాడా? చదివితే మనకు అదే కదా అర్థమవుతుంది. కానీ క్రొత్త నిబంధన వాక్య వెలుగులో ఈ వాక్యాన్ని పెట్టి చూసినప్పుడు నీ పండగలు, నీ ఆచారాలు, నీ అమావాస్యలు, వీటిని బట్టి ఉప్పొంగుతున్నావా? ఇది నీడ, నిజరూపము క్రీస్తులో ఉన్నది. ఆ క్రీస్తు జీవము నీలోకి రావాలి. ఆ శిరస్సు నుండి జీవముతో ఆ నరాలు కీళ్ళు అతకబడి దేవుని వలన కలుగు వృద్ధితో నీవు నింపబడాలి. కాబట్టి శిరస్సును అనగా క్రీస్తును హత్తుకోకుండా ఆచారాలు బట్టి అతిశయించేవాడు నీ కిరీటము దొంగలేయకూడదు. జాగ్రత్త. వాళ్ళని చూసి అబ్బాయి ఎంత భక్తిపరులు, ఎంత నీతిమంతులు, ఎంత మంచివాళ్ళు, బైబిల్లో కూడా అవే రాసి ఉన్నాయి, సంఖ్యాకాండంలో కూడా అవే రాసి ఉన్నాయి అని మనం అనుకుంటాం కదా. వాక్యం సంపూర్ణంగా తెలియకపోతే లోకము అదే భక్తి అనుకుంటుంది, దానివల్లే ముక్తి అనుకుంటుంది. అందుకే స్నానాలు చేయడము, శరీర సంబంధమైన శుభ్రత కలిగి ఉండడము, ఉపవాసాలు చేయడము, ఇదే భక్తి అనుకోవడము, ఇదే నిత్యత్వానికి తీసుకెళ్తుందని అందరూ ఏం చేశారు? అదే భక్తి అనుకొని అలాగే వెళ్ళిపోతున్నారు. అయితే అదే దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటో, హృదయంలో తలంపు ఏమిటో ఆయన సంపూర్ణంగా చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఎలాగంటే కొండ మీద ప్రసంగమైన తర్వాత ప్రభు దిగి వస్తూ ఉంటుంటే కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యంటే ప్రభువు వెళ్ళి ముట్టుకున్నాడంతే. అంటే నీ ఈ శరీరం మీద ఉన్నటువంటి ఈ యొక్క రోగము అది నా నుండి నిన్ను దూరం చేసేది కాదు, కానీ నీ ఆత్మలో ఉంది చూడు, అది నా నుండి నిన్ను దూరం చేస్తుంది అని చెప్పాడు దేవుడు. అందుకే ఆయన చూపించిన ప్రేమకు, పాపి కొరకు ఆయన పెట్టినటువంటి త్యాగానికి ఎందరో క్రైస్తవ మిషనరీసు వారి ప్రాణాలు బలిపీఠం మీద పెట్టి ప్రాణాలు పోగొట్టుకొని క్రీస్తు ప్రేమను లోకానికి తీసుకుని వెళ్ళారు. ఆ ప్రేమ చేత ప్రపంచాన్ని దహించారు. ఆ ప్రేమ జ్వాల సమస్త ప్రజల్లో రగులుకోయింది, రగిలించింది. క్రీస్తు మాకు కావాలి, క్రీస్తు మాకు కావాలని ఏడ్చారు, దుఃఖించారు, ప్రభు వైపు చూశారు. ప్రియమైన దేవుని పిల్లారా, నీ లోపలున్న అపవిత్రత, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ చెడుగు, దాన్ని దేవుడు తొలగించాలనేదే తన యొక్క ఉద్దేశం. తన కుమారుడు వచ్చి, ఆ నిజరూపం వచ్చి
ఛాయ యందు కాదు మీరు ఆనందించవలసింది, నీడ యందు కాదు మీరు ఆనందించవలసింది, నిజమైన పరిస్థితిలోనికి రండి అని ప్రభు చెప్పాడు. రక్తస్రావ రోగిని కూడా ప్రభు ముట్టుకొన్నాడు. నన్ను ముట్టింది ఎవరు అన్నాడు ప్రభు. సంఖ్యాకాండంలో చెప్పినట్లుగా చేయాలంటే యేసుప్రభువారు చచ్చిపోయినోడిని ముట్టకూడదు, కుష్ఠరోగిని ముట్టకూడదు, స్రావం గల ఆమెని కూడా ముట్టకూడదు. కానీ పాడిని ముట్టాడు, బాగు చేశాడు ప్రభు, మరణం నుండి జీవానికి తీసుకొచ్చాడు నాయను విధవరాలు కుమారుడిని. అలాగే ఆయన కుష్ఠరోగిని ముట్టాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కా అని చెప్పాడు. నేను తాకితే నీ రోగం పోతుందంటే నేను నిన్ను తాకుతాను, నేను ముడితే కానీ నీవు శుద్ధుడు కాదు ముట్టుకొన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు అపవిత్రులు 1,000,000 మంది ఉన్నా ఆ లోకానికి వస్తే ప్రభువుకి, పరిశుద్ధుడికి ఆ దోషము అంటదు. ఆయనే దేవుడు. అర్థమైందా? దేవుడికి గ్రహణం పట్టదు. అర్థమైందా? దేవునికి అపవిత్రత అంటదు. సూర్యుడు బురద మీద పడుతుంటే ఈ బురద వెళ్ళి సూర్యునికి అంటుతుందా? అంటదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. హెబ్రీ 7:26 దేవుని యొక్క వాక్యం మనము చదువుతాం. 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుడు, ఈ దేవాది దేవుడు ప్రధాన యాజకుడుగా వచ్చి నిన్ను పవిత్రపరచడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎంత కనికరం గల నమ్మకమైన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, పాపుల మధ్యకు వస్తే ఆయనకి పాపం అంటేస్తుందా? కాబట్టి నేను నివసించు పాలెమును మీరు పవిత్రపరచాలంటే అక్కడ ఆ పాలెములో దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ దేవుడు కోరేదంటే నీ హృదయ పాలెములో నేను ఉంటాను, దాన్ని పవిత్రపరచు అని చెప్పాడు. తన విందుకి పిలువబడిన వారు, ఎన్నికైన వారు, గొప్పవారు రాకపోతే నా విందు సిద్ధపరచబడి ఉన్నది, పిలిచిన వారు ఎవరూ హాజరు కాలేదు, సంత వీధుల్లోకి వెళ్ళండి, రాజవీధుల్లోకి వెళ్ళండి, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు వారిని తోడుకొని రండి, నా పెండ్లు ఆ యొక్క విందుశాలను నింపండి. ఏర్పరచబడిన వారెవరు కూడా ఆ విందును రుచి చూడరు. ఎవరు తృణీకరింపబడ్డారో అట్టి వారిని పవిత్రపరిచి దేవుడు తన విందుశాలలో నింపుకొన్నాడు. ఎంత కృపగల దేవుడు! ఆ ఏర్పరచబడిన వారు ఎక్కడ? ఈ తృణీకరింపబడిన వారే ఆ విందులో పాలు పొందుతున్నారు. దేవుడు కోరేది నీ బాహ్య రూపము కాదు, నీ బాహ్య స్థితిగతి కాదు, నీ యొక్క ఈ శరీర రంగు, రూపము, నీ వస్త్రము అది కాదు, నీ అంతరంగము, నీ అంతరంగం. ప్రియమైన దేవుని పిల్లారా, నీ రూపము చక్కనిది, కానీ నీ హృదయం వికారమైనది. ఆ పాలెములో దేవుడు ఎలాగా నివసించగలడు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు కోరేది ఆయన ఎవరిలో నివసిస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు ఇవన్నీ శరీర కార్యాలు అని చెబుతూ వచ్చినాడు. అయితే వాటి నుండి మనం వచ్చినప్పుడే
మన అపవిత్రత పోతుంది. ఇట్టి అపవిత్రతే దేవునికి మనల్ని దూరము చేస్తుంది, దేవుని నుండి వెలివేయబడినట్లుగా చేస్తుంది. కాబట్టి ఇట్టి అపవిత్రత నుండి దేవుడు మనల్ని విడిపించాలని మనము జ్ఞాపకం చేసుకొని సరిచేసుకొని దేవునితో కలిసి మనము ఆ బలలో మనం పాలుపుచ్చుకోవడానికి యోగ్యులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. 19వ వచనం, ఈ యొక్క అమావాస్య పండగ ఈ నీడ కార్యక్రమాలన్నీ కూడా ఈ శరీర సంబంధమైన ఆచారాలే. అర్థమైందా? ఈరోజు మంచి రోజు వాళ్ళు పిలిపించేయాల, లేకపోతే ఈరోజు ఇల్లు కదిలి వెళ్ళకూడదు. ఈ నియమాలు ఏమీ క్రీస్తులో లేవు. నాకు బాగా తెలుసు. మళ్ళీ ఎందుకులేండి ఆ బ్యాగ్కి వెళ్ళడం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, కొందరు ఆ ఆచారాల్లో నిష్టల్లో ఉండిపోయి రోగం వచ్చినా ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఈరోజు మంచి రోజు కాదు వద్దు అని వాళ్ళు ఉన్నారు. పేర్లు కూడా చెప్పగలం. వాళ్ళ ప్రాణం మీదకి వచ్చిన దాన్ని కూడా వాళ్ళు అమ్మో ఇది అడుగు పెడితే మంచిదో కాదో అనేటటువంటి ఎందరో వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, శరీర కార్యములు అవి స్పష్టమై ఉన్నవి. అవి ఏమిటంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఈ అపవిత్రత ఈ లోకానికి శుభ్రంగా ఉండు అని చెప్పడము చాలా మంచిది. నీ ఇంట్లో తొక్కుంది, ఆ తొక్కు ఊడ్చేసి ఎక్కడో పెంట మీద వేసేయాలి కానీ పక్కింటి వాళ్ళకి వేసి తోసేయకూడదు. అవునా కదా? ఈ పరిసరాల్ని పవిత్రపరచడం మన విధి. అంతకంటే ముఖ్యము నీ సలహా వల్ల, నీ మాట వల్ల అందరి కుటుంబాల్లో కోపాన్ని నింపుతున్నా, అసూయని పెంచుతున్నా, వారి సంబంధాలు చెడగొడుతున్నా. ఈ దుర్మార్గత వెలివేయకపోతే దేవుడు నీ జీవితంలో ఉంటాడా? ఇది కదా దేవుడు కోరేది. ఇటు జీవితం కదా, ఇటు మనసు కదా మనం కలిగి ఉండాలి. అట్టి చెడుతనం నుండి కదా మనము పవిత్రులుగా చేసుకోవాలి. ఈ సంగతి ఎరగకుండా నేను పవిత్రుడును, నేను పవిత్రురాలను అని చెప్పి మనం అనుకుంటే దేవుడు దాని యందు ఆనందించడు. ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి లోకము చూసి హర్షిస్తదేమో కానీ ఆత్మదేవుడు వాటిని బట్టి సంతోషించడు. నీ అంతరంగంలో ఉన్న చెడుగును చూసే దాన్ని నువ్వు తొలగించుకుంటేనే దేవుడు ఆనందిస్తాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమిటంటే జారత్వం. ఇది తన సొంత శరీరానికి విరోధంగా చేసేటటువంటి పాపం. ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకుంటే కాలదా, జారత్వం చేసిన వాడు బుద్ధిహీనుడు, అలాగే కాలిపోతాడు అని వాక్యం చెప్తారు. అపవిత్రత అంటే కొన్ని మాటలు విని అపవిత్రులయ్యారు, కొన్ని చూచి అపవిత్రులయ్యారు, కొన్ని మాట్లాడి అపవిత్రులయ్యారు, కొన్ని తలంచి అపవిత్రులయ్యారు. ఏ రకమైన అపవిత్రత అంటే ఉదయలే స్నానం చేయలేదు అపవిత్రత. అది శరీరానికి అపవిత్రతే. కానీ నీలో నివసించే దేవునికి అంతకంటే అధికమైన నీ అంతరంగంలో ఉన్నటువంటి ఈ అపవిత్రత, దాని సంగతి ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఆనాటి ఆచారాలు రూపుమాపి అవి మంచిదే, శుభ్రత ఉండాలి, మంచిదే. అటువారిని బయట పెడితే మిగతా ఆరోగ్యవంతులకి అవన్నీ సోకకుండా ఉంటాయి, అది మంచిదే, వాటిని చెయ్యు. అయితే ఈ అంతరంగాన్ని విస్మరించకు. నీవు అభ్యంతరం కలిగి ఉంటే ఆ ఆరోగ్యవంతులకు కొంచెం దూరంగా నువ్వు చేసుకో.
దగ్గొచ్చింది, ఇతరుల ముఖం మీద ఆహ్ 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 అని నీకు దగ్గేమన్నారా? వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఆ బట్ట చెంగు మూసుకొని తలదించుకొని చక్కగా అది చేసుకోవాలి. ఇది అవసరం, అది కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడో మనము ఆలోచించుకుంటా, నా ఇష్టము నాకు నచ్చినట్టుగా ఉంటాను అని ఎవరైనా అదేటమ్మా అటే వెళ్ళి దగ్గొచ్చు కదంటే, నేను జబ్బులు దాను, నేను అది, నేను ఇది అని తిరిగి మళ్ళీ 66 ఆపవిత్రతలు అంటించుకోవడం. అంటే ఇవన్నీ మనం ఆలోచించాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, అపవిత్రత అట, కాముకత్వము. చూసారా, శరీర ఇచ్చలు క్రీస్తు యేసు సంబంధం చంపాల. యోసేపు అక్కడి నుండి పారిపోయాడు. విగ్రహారాధన ఇది శరీర కార్యమాట. ఈ శరీర కార్యాన్ని పట్టుకొని ఇదే ముక్తికి తీసుకెళ్తుందని మనము అనుకుంటాం. శరీర కార్యాలు ఇది రాయబడింది విగ్రహారాధన. విగ్రహంలో ఏమైనా ఉందా? విగ్రహము లోకమందు ఒట్టిది. అట్టి విగ్రహ పూజలు దేవుడు ద్వేషించాడు. జీవము గలవాడిని విడిచి విగ్రహాల వైపు వెళ్ళిపోవడం బుద్ధిహీనత. ఎక్కడ ఈ విగ్రహారాధన కొరకు చెప్పాము, లిస్ట్ అంతా చదివించాము. ఎవరింటి దగ్గర? రైట్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అభిచారము మాంత్రిక సంబంధమైన విశ్వాసాలు శరీర కార్యాలు. అవి చేసిన వాళ్ళందరూ నరకంలో ఉంటారు. ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. మాంత్రికులు, విగ్రహారాధికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. మరి వాటిని విచారించడానికి వెళ్ళిన మనకే గతి. అది ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడు చేయకూడదు. అది శిరస్సును హత్తుకో, అక్కడి నుండి వస్తుంది జీవం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ అభిచారం అవన్నీ చెప్పినట్టు చేయడము ఏది లేదు. అదంతా ఒట్టి మభ్యపెట్టి చేసేటటువంటిది. అందులో ఏం లేదు. ఆ ఆకులు తెంపి తూర్పుకి ఇసిరి, అమ్మ నాయన అంతే, అలాంటి టైంకి సుమే ఎవరు లెక్క ముందు లేవు, ఈ 4 ఆకులు తూర్పుకి జల్లి, ఈ పాప మీదకే తూర్పుకి జల్లేశాను నాయన, అది పోయిందాక అనుకుంటా. నీకు అలాగ మాయ చేసి ఏదో చేస్తారు. అందులో ఏం లేదు అందులో. వాళ్ళందరూ కూడా కొయ్యి కాలు వలె కాలిపోతారట. యెషయా గ్రంథంలో రాయబడ్డది. అవన్నీ ఇప్పుడు సమయం లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆ మాసచర్య చెప్పేవారు, ఆ యొక్క శకునాలు చెప్పేవారు, వాళ్ళందరూ వారి స్థలాలకు వెళ్ళిపోతున్నారు. వారి మీదకి వచ్చినవి నీ మీదకి వచ్చినవి వాళ్ళు తప్పిస్తారేమో చూడు అంటున్నాడు దేవుడు. వాళ్ళు కొయ్యి కాలు వలె అయ్యారు, అగ్ని వారిని దహించదు. వాళ్ళకే భద్రత లేదు, నీకెక్కడిస్తారు భద్రత అంటున్నాడు దేవుడు. ఈ అభిచారము, ఇవన్నీ విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధలు, కక్షలు, భేదములు. ఏదో ఒక్కటి చెప్పొచ్చు కదా, ఇన్ని ఎందుకు చెప్పాలంటే వాటి విశిష్టత ఉంది కాబట్టే దేవుడు రాయించాడు. ఇవన్నీ నీకు కావాలంటే నేనేం చెప్పగలను, నేనేమైనా బోధించగలరా? ఇవన్నీ వివరించి నేనేమి చెప్పగలరా? నాయన, క్రోధం అంటే ఏమిటి, కోపం అంటే ఏమిటి, మరి మత్సరం అంటే ఏమిటి, కలహం అంటే ఏమిటి, ద్వేషం అంటే ఏమిటి, కక్షలంటే ఏమిటి, భేదములు అంటే ఏమిటి నాకు నేర్పించి వాటి నుండి దూరం చెయ్యి అని నీవు దేవునికి మొరపెడితే ఒక్కొక్కటేటో పెద్ద పెద్ద పాఠాలు దేవుడు నీకు నేర్పిస్తాడు.
ఆ ఆశ నీకుంటే బోధిస్తాడు, నిన్ను చక్కగా నడిపిస్తాడు ఆయన స్వరూపం. పెక్కు విశ్వాసాలు, విమతాలు. విశ్వాసం ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. మరి అన్య విశ్వాసాలు నీకెందుకు? అన్య విశ్వాసాలతో నీకెందుకు? క్రీస్తులో ఉన్నటువంటి వారు వాక్యం ఒకటే చెప్తుంది, దేవుడు ఒకటే, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి కదా. విమతములు, అట్టి మతాలు సత్యానికి దూరమైనవి. అవి మతం అనేది మనుషులు పెట్టుకున్నటువంటిది. దేవుని వాక్యం మార్గాన్ని చూపిస్తుంది. ప్రభు కూడా నేనే మార్గం అన్నాడు, కానీ నేను మతం అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. అసూయలు. కాబట్టి అసూయ ఎంత ప్రమాదం. అసూయ వల్ల నీవు నాశనం చేసుకుంటావు. నీవు అసూయ పడుతున్న కొలది అవతల వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. ఇంకా నీకు అసూయ ఎక్కువైపోతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే ఇతరుల మీద అసూయ పడమనే కాదు కదా. వాళ్ళ బాధలో నువ్వు బాధపడాలి, వాళ్ళ సంతోషంలో నువ్వు సంతోషించాలి. అది క్రీస్తు మనసు. మత్తతలు అంటే మత్తులు. మత్తుల పేర్లు చెప్పండి అని అంటే మందు, ఏవో పౌడర్లు, గుట్కాలు, ఏవో 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 తర్వాత తెల్ల సొట్టలు, నల్ల సొట్టలు, అర్థమైందా? ఇంకా ఏవేవో ఉన్నాయి. అవన్నీ అదే కాదు, తిండి వల్ల కూడా మత్తులైపోతారట. తిండిబోతులు, తాగుబోతులు మరి దేవుని రాజ్యానికి వెళ్ళరట. నువ్వు తిండిబోతు అయితే గొంతుకు కత్తి పెట్టుకో అంటున్నాడు దేవుడు. ఏ నాయన, ఆ తిండిబోతు ఏసావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఎవడ కావాలి రా చేస్తానను, నువ్వు వండుకున్న చిక్కుడుకాయలు వంట నాకుదే, అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేంత తీసుకో, ఎవడికి కావాలి అనేసాడు. చిక్కుడుకాయలు బాగు తినేసాడు. అంతే. ప్రియమైనటువంటి దేవుడు, ఇవన్నీ దైవ గ్రంథంలో ఎందుకు రాశాడు దేవుడు? నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నువ్వు నిజంగా దేవుని కొరకు ఆకలి దప్పి పొందినా తృప్తి పరచబడతావు. అది నీకు తృప్తి. ఆ రీతికి మనం అభ్యాసం చేసుకోవాలి. దేవుడు ఈ మత్తతలు, ఎన్నో మత్తులు, చివరికి తిండి వల్ల కూడా మత్తులు, ఐహిక విచారం వల్ల కూడా మందమైపోతారు, మత్తులైపోతారు. ఎప్పుడు చింతలు చింతలు చింత. నీ చింత అంతా దేవుని మీద. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అంటే ఇంకా నీ కట్లు మోపు నీ బుర్ర మీద ఉంచుకోవడానికి కాదు, నీ భారము తీసివేస్తాను రా అని చెప్పాడు. కాబట్టి అయ్యా ఈ బరువు నీ మీద మోపేస్తాను నన్ను అని చెప్పి నువ్వు తేలికైపో, ఆయన మోస్తాడు. అందుకు దేవుని నమ్ముకున్నాగానే ఈ అందరి బరువు అని మోస్తావు, నా బరువు నేను మోస్తాను పదా. నీ బరువు ఆయనకి ఇది కాదు, సర్వలోక పాపాన్ని మోయడానికి వచ్చినాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు మరి ఆ మత్తతులు, మత్తులు, నీ భారాలు ఆయన భరించాడు, ఆయన మీద వెయ్యాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎక్కడైనా చిన్నది జరిగిందనుకో, అక్కడ ఎంత గుంపు చేరిపోతారో తెలియదు. అల్లరితో కూడిన ఆటపాటలు. చిన్న పిల్లగాని ఎలా డాన్స్ చేసింది అనుకోనవా? వచ్చి నేను చూడలేదమ్మే, నేను చూడలేదమ్మే, ఇదా సెల్ ఫోన్ ఏదేదేది కళ్ళు కనబడవు కానీ అది ఏదేటి కనబడుతుంది కాదు. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, అక్కడ ప్రతి విధమైన నీచ కార్యాలు జరుగుతాయని ఆత్మదేవుడు చెప్తాను. ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ సమస్త నీచ కార్యాలు ఉంటాయట.
అవి ఎలా అంటుకుంటాయో తెలియదు, అవి చూపు ద్వారా వచ్చేస్తాయో తెలియదు, వినికిడి ద్వారా వచ్చేస్తాయో తెలియదు, ఆ కదలిక ద్వారా నీలోకి అపవిత్రత వచ్చేస్తుందో తెలియదు, వచ్చేస్తుంది. అక్కడ ప్రతి విధమైన నీచ కార్యాలు ఉంటాయట. ఎవరు ఆకర్షించబడితే వాళ్ళలోకి వెళ్ళిపోతాయి అవి. అందుకే దేవుడు వాటికి దూరంగా ఉండవాలి. ఇట్టి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మీకు దేవుని రాజ్యం కావాలంటే వీటికి దూరంగా ఉండాలట. మనమేమంటాము, మనకు తెలియదు కాబట్టి ఓసే అది చూస్తే తప్పు అయిపోయింది లేదు. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తానని దేవుడు అంటే, దేవుడా నీకే బుద్ధి లేదు, ఇదే అక్కడ తప్పు అంటాం మనం. 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇవన్నీ సిలువ కొట్టియాల, వీటన్నిటినీ చంపేయాల. క్రీస్తులో నీవు నూతనంగా జీవించాలి. అప్పుడు ఆ యొక్క శిరస్సును హత్తుకున్నవాడు, క్రీస్తును హత్తుకున్నవాడు, ఆయన ఘనపరిచిన వాడు అవుతావు. దేవుని సంపూర్ణతతో వృద్ధి చెందుతావు నీవు. లేకపోతే ఇటువాటన్నిటి జరిగించుకొని భక్తిహీనులమై నేను భక్తుడిని అనుకునేటటువంటి ప్రమాదము కూడా లేకపోలేదు. కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్రము, ఆచారాలు, ఆ పద్ధతులు అవన్నీ చేసేటటువంటి వాడు, వాటిని బట్టి ఉప్పొంగేవాడు, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి, నాకు ఒక దూత ప్రత్యక్షమైంది, ఆ దూత చెప్పింది ఇలాగ చెయ్యో నువ్వు వరదిలుతావని చెప్పింది, అలాగే చేశాం, మాకే కష్టం లేదు. ఏదో వెలుగుదూత ద్వారా మోసగించబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని వల్ల కాక దేవుని జీవంలో నుండి తొలగిపోయి శిరస్సును హత్తుకోకుండా అట్టి వాటిని వారు మీ శిరస్సును హత్తుకోకుండా అట్టివాటి యందు అదే గొప్ప అనుకున్నవాడు నీ కిరీటము అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకో, వాడి మాటలకు మోసపోకు. లోకంలో ఉన్నావు కాబట్టి ఇటువంటి మోసకరమైనవి ఎన్నో మన దగ్గరకు వస్తాయి. క్రీస్తును హత్తుకోకుండా, క్రీస్తులో లేని మంచితనము, క్రీస్తులో లేని ఐశ్వర్యము, గొప్పతనము ఇంకెక్కడైనా ఉంటే ఉన్నదంటే అది అబద్ధం. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులోనే ఉన్నది. సకల ఐశ్వర్యము క్రీస్తునందు గుప్తమై ఉన్నది. సర్వజ్ఞానము క్రీస్తునందు ఉన్నది. క్రీస్తులో లేని మంచి, బైబిల్లో లేని మంచి ఇదిగో ఈ గ్రంథం ఉందని ఒక్కటి చూపించమనండి. అది దైవ గ్రంథంలో చెప్పబడలేదా అని ఎలాగూ తెలియజేసే గ్రంథము ఏదైనా ఉందా? అదే బైబిలు, అది దేవుని గ్రంథము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మన క్షేమం కొరకు ఎంత విపులంగా తేటగా దేవుడి మాటలన్నీ వ్రాయించి ఉంచాడు కదా. మరి నీ వైఖరి ఎలాగుంది ఇప్పుడు దేవుని బలలోనికి వెళ్ళడానికి ముందుగా ఒకసారి ఆలోచించు. వాటన్నిటిని, ఆచారాలన్నీ క్రీస్తు బ్రేక్ చేశాడా లేదా? యేసయ్య వాటన్నిటినీ కొట్టివేశాడా లేదా? నీవెక్కడ పవిత్రుడివై కొనసాగలో నీకు నేర్పించాడా లేదా? కాబట్టి అందుకే చెప్పాడు దేవుడు, శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి రెండు పొసగదాట. చదవండి ఆ 16వ వచనం, 5వ అధ్యాయం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. అవన్నీ ఆ పద్ధతులు అవన్నీ వాటిని పట్టించుకోకండి. అవి కాదు మీకు ముక్తి తీసుకెళ్ళేవి. ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర ఇచ్చలు
ఆ కోరికలు నెరవేర్చరు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించున్నవి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక ఆ శరీరాన్ని బట్టి వెళ్తే ఆత్మానుసారంగా మీరు చేయాలనుకుని మీరు చేయలేరు. అవి ఒకదానికొకటి విరోధం. మనం ఆత్మ సంబంధం కానీ శరీరాన్ని చూసుకొని బతికే వాళ్ళము కాదు. అట్టి వారికి దేవుని వల్ల అసలు మెప్పు రానే రాదు. కాబట్టి ఆత్మదేవుణ్ణి ఆరాధించాము, ఆత్మతో సత్యముతో మన మనసులో ఏ కపటము లేకుండా దైవవాక్యము క్రీస్తునందు క్రీస్తులోనే నింది విరుపటవన్నీ కూడా అవి నీడ ఆచారాలు, వాటితో కాదు ఇక్కడ నీవు వెళ్ళవలసింది. వాటిని విడిచిపెట్టే ఆత్మలో దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నీవు సరిదిద్దుకొని వాక్యాన్ని నీకు అన్వయించుకొని నీవు ఉంటే ఆ పాలెము నీవే, నీ అంతరంగంలోనే నీ దేవుడు నివసిస్తాడు. క్రీస్తు నీలో ఉంటాడు, నీ ద్వారా కనబడతాడు, నీ ద్వారా అనేకులకి తన మంచితనము, తన యొక్క పరిశుద్ధత, తన జీవము వెల్లడి చేస్తాడు. నిన్ను బట్టి అందరూ ఆనందిస్తారు. మదర్ తెరీసా ఏం చేసింది? ఆమె వచ్చే ఆ కుష్టు రోగులు చేతులు పట్టుకొని తన చేతులతో కడిగింది. అమ్మా, వాళ్ళు కురుపులు ఆ చీము నెత్తులు కడిగి తన చేతులతో మందురాసు కట్టి ఏం చేసేది తెలుసమ్మా? వాళ్ళు చేతులు సహకరించకపోతే తన చేతులతో అన్నం కూడిపెట్టి కలిపి వాళ్ళ నోట్లో పెడుతుంది. బెంగాల్ సీఎం ఎవరో వచ్చి, ముఖ్యమంత్రి గారు వచ్చారు సందర్శించడానికి, రమ్మంటే ముఖ్యమంత్రిని అక్కడ ఆగమని చెప్పు. గంట నిలబెట్టిందట. ఆవిడ్ని కలడానికి గంట అక్కడ వేచి ఉన్నాడట ముఖ్యమంత్రి. ఏమిటి, నేను వచ్చానని తెలిసినా ఆమె రాకుంటుంది, ఏం చేస్తుందో పోయి చూడండి అని చెప్పాడు. ఎందుకు వచ్చారు? మత మార్పిడి చేస్తున్నారు, క్రైస్తవులుగా చేసేస్తున్నారు, వాళ్ళని ఈ దేశం నుండి వెళ్ళగొట్టాలా అని చెప్తే ఆ కుష్ఠరోగికి అన్నం కలిపి పెడుతుందట ఆవిడ. ఇతను కన్నులతో చూసి, ఒరే, ఆమెను మీరు ద్వేషిస్తున్నారు కదా, క్రైస్తవులకు చేస్తుంది ఆవిడ, ఎవరికి చేస్తుంది చూడండి, ఆ పని మీరు చెయ్యండి, ఆవిడని వెళ్ళగొట్టద్దు అన్నాడట. అమ్మో, మేమేళ్ళం అక్కడికి అన్నారట. ఎవరిని బట్టి ఈ ప్రేమ నేర్చుకుంది ఆవిడ? తన స్వజాతీయుల భారతీయులు, ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టింది ఆమె. అక్కడ పుట్టి క్రీస్తు ప్రేమను చూపించడానికి భారతదేశానికి వచ్చి రోగగ్రస్తులైన ప్రజల్ని అందరూ విస్మరిస్తే వారికి హాస్పిటల్ కట్టి మందులు ఇచ్చి వారి రోగాలు కడిగి బాగు చేసి కట్లు కట్టి, అమ్మ ఈ రోగము కొన్నాలే, పాప రోగం గొప్పది, దేవుని దూరం చేస్తుంది, దేవుని నమ్ముకో అని చెప్పింది. అది నేరం. ఆ క్రీస్తు ప్రేమే తాను పొందకపోతే వాళ్ళ కింద సేవ చేసేదా? అందుకే ఆమెకి భారతరత్న ఇచ్చారు. భారతరత్న, ఏ దేశము నుండో వచ్చి ఎక్కడ సేవ చేసి భారతరత్న బిరుదు. గొప్పవాళ్ళు అనబడిన వారు ఎవరైనా చేశారా ఆ సేవ? క్రీస్తు చూపించిన మాదిరిది, క్రీస్తు కనపరిచినటువంటి జీవితం నుండి నేర్చుకున్నటువంటిది. ప్రియమైన దేవుని పిల్లారా, మన మనోనేత్రాలు వెలిగించబడాలా. క్రీస్తు నీ జీవితంలోకి వస్తే అట్టి ప్రేమ మన జీవితంలో చూపిస్తాం, మనం కలిగి ఉంటాం. అంత చెయ్యక్కర్లేదు, ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవించగలిగితే చాలు. కుక్కని తీసుకొచ్చి నీ ఇంటిలో మంచం మీద ఎక్కిస్తావు, సాటి మనిషిని నువ్వు ప్రేమించలేవు. ఇటువంటివన్నీ కూడా మిషనరీస్ వచ్చి భారతదేశాన్ని చూసి చలించిపోయి, స్త్రీలను చూసి వారికి జరుగుతున్నటువంటి వారి పట్ల వివక్ష
వంటింటికే పరిమితం చేసి స్త్రీని బానిసగా చేసి స్త్రీకి చదువు లేక సమాజంలో ఒక స్థాయి లేకుంటే ఆ క్రైస్తవ మిషనరీలే వచ్చి వీళ్ళని బయటికి తీసుకొచ్చారు. వారికి ఒకప్పుడు పై వస్త్రం లేకపోతే ఆ పై వస్త్రం వేసుకోవాలని నేర్పించారు. వీటన్నిటి కొరకు కోర్టులకు వెళ్ళి వాదించి చట్టాలు చేసి స్త్రీకి ఒక గౌరవాన్ని ఇచ్చారు. ఎవరు చేశారు అవన్నీ? ఆ పనులు తెలుసా? ప్రేమని దేవుని ప్రేమ ఎరిగిన వారే ఈనాడు అదే క్రీస్తు ద్వేషించబడుతున్నాడు సమాజంలో. ఆ క్రీస్తు మనుషుల చేత విసర్జించబడి సిలువలో మరణిస్తే, దుష్టులు సిలువ వేసి చంపితే ఆ దుష్టుల మీద పగా ప్రతీకారం చేయకుండా వాళ్ళు ఏమి చేస్తున్నారో ప్రభు వాళ్ళకి తెలియదు. తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాను కానీ వాళ్ళు శపించడానికి నేను రాలేదు. తండ్రి వారిని క్షమించు అన్నాడు. ఒక ఆయన చెప్పాడు ఈ మధ్య, సమాజము రాయిసిరిందనుకో అవతలుండి రాళ్ళే వస్తాయట. క్రీస్తు మీదకి నిందలు అవమానాలు వెళ్తే అట్నుండి ఆశీర్వాదాలు ఇచ్చాడట. అందుకే ఆయన దేవుడు. నీవు చేసిన దానికి ప్రతిఫలం నీకిస్తే నీ ఉండవు. అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన నీ హృదయంలో స్వీకరించాలంటే, ఆ బలలో పాలు పొందాలంటే నీకు ఎంత ధన్యత, ఎంత భాగ్యం. క్రీస్తు నీలో విశ్వాసం ద్వారా జీవించాలి. యోగ్యంగా దేవుని బలలో మనం పాలు పొందాలి. ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.